అవడానికి కారణమైంది. వాళ్ళు అక్టోబర్ లో 80% కన్నా ఎక్కువ ఆన్ టైమ్ ఫ్లైట్స్ ని మెయింటైన్ చేశారు. కానీ నవంబర్ కి వచ్చేసరికి అది కాస్త 67% కి పడిపోయింది. ఇండిగో ఈ విషయంలో న్యూ రూల్స్ ఇంకా స్టాఫ్ షార్టేజ్ అంటూ కారణాలు చెప్పింది. కానీ డిసెంబర్ 1 కల్లా 50% అండ్ డిసెంబర్ 3 కల్లా 20% కి పడిపోయింది. అలా ఫైనలీ డిసెంబర్ 5 కల్లా 8% ఫ్లైట్స్ మాత్రమే నడుస్తున్నాయని చెప్పింది. అయితే మళ్ళీ అంతా నార్మల్ అవ్వడానికి 10 రోజులు పడుతుంది. కానీ గవర్నమెంట్ తగ్గి అన్ని రూల్స్ ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పుడు ఇంకో వర్జన్ ఇండిగో సైడ్ నుంచి చూసుకుంటే పైలట్ అసోసియేషన్ చెప్పిన రిపోర్ట్ బట్టి ఇండిగో ఆ FDTL రూల్స్ ని ఒప్పుకోకుండా ఉండాల్సింది అంటూ చెప్పింది. వాళ్ళు చెప్తున్న బట్టి ఇండిగో టోటల్ మోడల్ తక్కువ మంది స్టాఫ్ ని ఉంచి ఎక్కువ పని చేయించే మైండ్ సెట్ తో ఉండేది. అందుకోసమే ఈ రూల్స్ చాలా నెలల ముందు చెప్పిన తర్వాత కూడా ఇండిగో కొత్త స్టాఫ్ లేదా కొత్త పైలట్స్ ని పెట్టుకోవడానికి అస్సలు ఆలోచించలేదు. ఒకవైపు పెళ్లిళ్లు పండగలు, ఇంకోవైపు చలికాలం వెళ్లే వెకేషన్ ట్రావెల్స్ వల్ల ప్యాసింజర్స్ ఒక ఫ్లో పెరిగిపోయింది. ఇంకోవైపు ఇండిగో దగ్గర వీటన్నిటిని మేనేజ్ చేసే అంత స్టాఫ్ లేరు. అలానే ఉన్న వాళ్ళు విసిగిపోయారు.